ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని దీవించును గాక. మరి ఈరోజు వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయవాడు. కాబట్టి ప్రియులారా, వాక్య గ్రంథంలో రాయబడిన మాట, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగును గాక అని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, అధిక బలం మనకు కావాలి. శారీరకమైన, ఆధ్యాత్మికమైన, ఆర్థికమైన, మానసికమైనటువంటి బలం దేవుడు మనకు అనుగ్రహించాలి. కాబట్టి దేవుడు మనకి బలాన్ని అనుగ్రహించాలి అని అంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుడైన పౌలు పిలిప్పి సంఘానికి 4:13 సెలవిస్తున్నమాట, నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తము చేయగలను అని. దావీదు మహారాజుని దేవుడు బలపరిచాడు, అభిషేకించాడు. కాబట్టి తాను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి దావీదు. కాబట్టి దావీదుని దేవుడు అభిషేకించాడు, తనకు అధిక బలం ఇచ్చాడు. కాబట్టి గొర్రెలు మేపుకునేటువంటి సాధారణమైన వ్యక్తి ఏమంటే గొప్ప రాజ్య పరిపాలన చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి అలాగని అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటి అంటే, నన్ను బలపరచిన వాడేందే నేను సమస్తం చేయగలని ఫిలిప్పీయులకు రాసిన 4:13 అక్కడ మాట చెప్తున్నాడు. ఒక అన్యుడైనటువంటి పౌల్ని సౌలుగా ఉన్నప్పుడు దేవుడు పట్టుకున్నాడు, మాట్లాడాడు, పౌలుగా మార్చేశాడు. కాబట్టి ఒక మత ప్రవిష్టత కలిగినటువంటి గొప్ప వ్యక్తి. అలాగనే గమనీయుల పాదాల దగ్గర మరి ధర్మశాస్త్ర గ్రంథాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నటువంటి వ్యక్తి, కిలికియాలో పుట్టినవాడు, తార్సువాడైనటువంటి ఒక యూదుడైనటువంటి ఒక యోధ మత ప్రవిష్టత కలిగినటువంటి గొప్ప వ్యక్తి సౌలు. అతని దమస్కు గేటు దగ్గర పడగొట్టి, సౌలా సహోదరుడు నీవేళ నన్ను హింసిస్తున్నావని దేవుడు అతను పట్టుకుని అతనికి దర్శనమిచ్చి, అలాగనే దేవుడు ఆత్మచేత ప్రేరేపింపబడి అంత్యోకయ సంఘంలో ప్రార్థనలో పాల్గొన్నప్పుడు దేవుని ఆత్మాభిషేకంతో నింపబడి దేవుని పరిచర్యలోకి వచ్చినటువంటి పౌలు గారు మాట్లాడుతున్న మాట, నన్ను ఆయన బలపరిచాడు కాబట్టి నేను సమస్తము చేయగలుగుతున్నానని చెప్పి. ఈ రోజున దేవుడు మనల్ని బలపరిస్తే మనం ఏ పనైనా దేవుడు మనల్ని నిలబెట్టుకుని దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ప్రియులను గమనించాలి, దేవుడు బలపరచాలి అంటే 32వ వచనంలో తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు మనల్ని బలపరచాలి అంటే మనము దేవుని ఎరిగిన వారమై ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. రెండవదిగా న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనంలో, దేవుని ప్రేమించువారు ఉదయించు సూర్యుని వల్లే ప్రకాశిస్తారని దేవుని వాక్యం చెప్తుంది. అలాగనే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివితే కనుక అక్కడ రాయబడిన మాట, దేవుని బట్టి ఆనందించడం వలన మీరు బలం పొందుతారని దేవుని వాక్యం చెప్తుంది. అలాగనే పరిశుద్ధ గ్రంథంలోంచి 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా, యథార్థవంతులుగా ఉంటే దేవుడు ఆయన బలపరుస్తాడని వాక్యం చెప్తుంది. యథార్థవంతులు బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. అలాగనే మరి యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 31వ వచనం చదువుతూ కనుక, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అలాగనే అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా మనం చదువుతూ కనుక, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు కనుక యోధియా సమరయ దేశంలో అందంతర భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులు ఉందని వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఆర్థిక బలం, శారీరకమైన బలం, ఆధ్యాత్మికమైన బలం కావాలి అంటే ఖచ్చితంగా మనం దేవుని ప్రేమించాలి, దేవుని ఎరిగి దేవుని తెలుసుకోవాలి, అలాగనే దేవుని బట్టి ఆనందించాలి, అలాగనే మరి యెహోవా కొరకు ఎదురు చూడాలి, అలాగనే యథార్థవంతులుగా జీవించాలి, దేవుని ఆత్మాభిషేకంతో నింపబడాలి. అలాంటి వారికి దేవుడు ఖచ్చితంగా దేవుడు బలాన్ని ఇస్తాడు. దావీదుకి దేవుడు బలం ఇచ్చాడు, దేవుడు అభిషేకించాడు కాబట్టి అతనికి బలం కలిగింది, గొప్ప కార్యాలు చేయగలిగాడు. అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించాలని కోరుతూ నేను మాట ముగిస్తాను. దేవుడు మనల్ని దీవించును గాక. పరిశుద్ధుడును ప్రేమగల మా ప్రభువు తండ్రి, నీ శ్రేష్టమైన విలువైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఆశ కలిగి, విశ్వాసం కలిగి, భక్తి కలిగి ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరి జీవితంలో బలమైన కార్యములు జరిగించి వ్యక్తిగత అవసరాలు తెచ్చి ఆయురాగ్యాలతో నింపండి. నీ సాక్షులు వాడుకుని అభిషేకించమని యేసు నామములో వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.